చెల్లి తమ్ముడు, ఈరోజు యూట్యూబ్ లో గడిపినంత సమయం, ఇన్స్టాగ్రామ్ లో గడిపినంత సమయం, నువ్వు స్నాప్చాట్ లో టిక్ టాక్ లో గడిపినంత సమయం ఏ రోజైనా నీ దేవునితో గడిపి చూసావా? నీ కొరకు తన మహిమ సింహాసనాన్ని వద్దనుకున్నాడు, నీ కొరకు తన నిత్యత్వాన్ని వద్దనుకున్నాడు, నీ కొరకు తన స్థాయిని వద్దనుకున్నాడు. సర్వోన్నతమైన దేవుడు, అతి పరిశుద్ధుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో వసించువాడు ఆయన నీ కొరకు తన స్థాయిని వద్దనుకొని భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు నెత్తుటి గడ్డలాగా మారి స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా మార్చబడి కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన ఆఖరి బొట్టు రక్తం వరకు చిందించి నిన్ను నన్ను విమోచించి నా బిడ్డలు నాతో ఉండాలి, నా బిడ్డలు నా నిత్యత్వంలో ఉండాలి, నా బిడ్డలు నా పరలోకంలో నాతో పాటు కలిసి నివసించాలని తప్పించిపోయిన దేవుడి సన్నిధిలో ఏ రోజైనా నీకు అరగంట గడపాలనిపించిందా? ఏ రోజైనా నీ దేవునితో స్నేహం చేయాలనిపించిందా? ఏ రోజైనా నీ తండ్రితో ముచ్చటించాలనిపించిందా? ఏ రోజైనా ప్రాణం పెట్టి విమోచించిన నీ రారాజు ముఖ దర్శనం చూడాలనిపించిందా? డియర్ ఫ్రెండ్, ఈరోజు నువ్వు ప్రభువుని సన్నిధించలేకపోతున్నావు కాబట్టి ఆ నిజమైన సంతోషము, సమాధానము, నెమ్మది ఈరోజు మీ జీవితాల్లో లేదు.